పెంటపాటి పుల్లారావు గారు కూడా విశ్లేషకులు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి పుల్లారావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ పుల్లారావు గారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అంటే బైపోల్ ఎలక్షన్లు అంటే 3 ప్రధాన పార్టీలు అయితే పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 6 గంటల నుంచి కాదు, ఉదయం 4 గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు కూడా హోరెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా ఆఫీసులు, ఇల్లు కలకలాడుతున్నాయి. ఓకే, ఓటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఓటర్లను మభ్యపెట్టడానికో లేదు అంటే వారి వశం చేసుకోవడానికో నానా తంటాలు పడుతున్నారు. కానీ డబ్బులు పంచుతూ డబ్బులు ఖచ్చితంగా ఇదే ప్రామాణికతోటి ఓట్లు గెలవాలి, ఖచ్చితంగా ఓట్లు కొనాలనే నేపథ్యంలోనే డబ్బులు దాచారనే సమాచారం మేరకే ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ల పైన మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఇంకొకరి ఇంట్ల పైన 2 ఇళ్లలో సోదాలు జరిగాయి. కానీ చూస్తే ఎక్కడ లేవు. తాళాలు వేసిన ఇంట్లో పోలీసులు తాళాలు పగలగొట్టి ఫైన్ స్క్వాడ్ తాళాలు పగలగొట్టి బందోబస్తుతో వెళ్ళి సోదాలు చేశారు. కానీ ఎక్కడ రూపాయి లేదు. అదేవిధంగా ఏదైతే ఎన్నికల కోడ్కు నియమాన్ని పిలిచి అంటే అవతలి పక్క ఉన్న ఏరియా లోపల ఉన్న ఇల్లును కూడా సోదాలు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఒక దిక్కు చూస్తే మాత్రం బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూనే చేస్తుంది కాంగ్రెసు, బీజేపీ అని అక్కడి నాయకులు అంటున్నారు. ఎలా చూడొచ్చండి? ఒకటి మనం రిజల్ట్ ఎవరు చెప్పలేము, ఎందుకంటే చాలా కీన్ ఎలక్షన్. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నారు, చాలా పెద్ద టైం అన్నారు. పర్లేదో తెలుసుకున్నా, అదేదో ఇంకో 1 ఇయర్ టైం ఉంటే ఇంకోలాగా ఉండును. సో ఇది అంత సింపుల్గా వాళ్ళు గెలుస్తారు అంటూ కష్టం. రెండోది ఏంటంటే ఇది ఒక అర్బన్ సీట్, రిచెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటున్నా తెలంగాణలో. జూబ్లీ హిల్స్ అంటే చిన్న విషయం కాదు. అందరూ ఎక్కువ ధనం ఉన్నవాళ్ళు, ఇది అది అందరూ ఉన్నారు, కాన్సన్ట్రేటెడ్. సో ప్రతి ఇది ఎక్కడో పల్లెటూరులో అంటే నాయకులు వెళ్ళి రోజు కూర్చోరు, ఏదో 5-6 మంత్రులు వెళ్తారు, చూసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్. 2-3 పార్టీల్లో వాళ్ళు చూపెట్టుకోవాలి, వాళ్ళు పనిచేస్తున్నట్టుగా తిరగాలి. పని చేయకపోయినా వాళ్ళు జై జై అని వెళ్ళి తిరగాలి, ఇంటింటికి వెళ్తున్నాం ఫోటోలు దిగాలి, మీడియాకి చూపెట్టాలి. ఆ 3 పార్టీల నాయకులు తిరుగుతారు, ఎక్కువ దావి చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఇంటి నుంచి బయలుదేరితే 15 నిమిషాల్లో వాళ్ళందరూ ల్యాండ్ అవుతారు. చాలామంది నాయకులు అక్కడే ఉంటున్నారు. సో వాళ్ళు ఈ ఇంటెన్స్ క్యాన్వాసింగ్, ఎందుకంటే అది కారణం, మెయిన్ థింగ్. తర్వాత ఇది గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న పార్టీ అధికారంలో వాళ్ళు ఈ సీట్ గెలిస్తే ఒక పెద్ద పేరు వస్తుంది, వాళ్ళకి స్మూత్గా ఉంటుందని ఆశ. అవుట్ ఆఫ్ పవర్ బీఆర్ఎస్ కూడా ఆ ప్రయత్నమే. బీజేపీ అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్ కాన్స్టిట్యుయెన్సీ, ఆ ఓట్స్ తగ్గకూడదు, తగ్గితే ఆయన మీద అవమాన పరిస్థితి వస్తుంది, మెయింటైన్ చేసుకోవాలి. సో కీన్ కాంపిటీషన్ ఉంది. అందువల్ల ఇది కూడా ఎప్పుడు జరగలేదు సిటీలో ఇంత కీన్ బై ఎలక్షన్. రీసెంట్గా ఒక 30-40 సంవత్సరాలు జరగలేదు నాకు తెలిసినంత వరకు. తెలంగాణ ఫామ్ ఆఫ్ వికాసం జరగలేదు సిటీలో. సో ఇది ఒక మనం ప్రిడిక్ట్ చేయటం కష్టం. తర్వాత మీరు అన్నట్టుగా డబ్బు పంచుతారా లేదా ఆ ప్రశ్నకి మనం పంచరు అనుకోవటం ఎందుకు? అలవాటు ఎక్కడ పోతాయి, భయం ఎక్కడ పోతుంది? అన్నీ ఇచ్చి డబ్బు కూడా చూస్తున్నారండి. ఆఖరి రాత్రి మీద ఆధారపడి ఉంటుందని బ్రోకర్లు అందరూ చెప్తారు కదా. మంచి ఓటర్లు కూడా పాస్ చేస్తారు కదా, వెళ్ళి మంచి ఓటర్లు కూడా డబ్బులు అక్కర్లేదు వేస్తా ఉన్నవాడు కూడా పాస్ చేస్తారు. ఎందుకంటే ఆ డబ్బు తీసుకోకపోతే మనతో లేదనుకుంటారు కాబట్టి అది తీసుకుంటారు. తప్పకుండా నా పర్సనల్ వ్యూ ఏంటంటే మంచి ఇంటెలిజెన్స్తో పోలీస్, ఎలక్షన్ కమిషన్ ఎవరింటికైనా వెళ్ళి డబ్బు పట్టుకుంటే చాలా ఆనందపడతాం. కానీ మీరు ఏదో చెప్పారు, తలుపులు పగలు కొట్టుకుని వెళ్తే లోపల కుండలు తప్ప ఏం దొరకలేదు అన్నారు. కాబట్టి కొంచెం వాళ్ళ ఇంటెలిజెన్స్ పోలీస్ బాగోలేదు. మంచి ఇంటెలిజెన్స్తో వాళ్ళు తెలుసుకుని రేట్స్ చేసి డబ్బు పంచిపెట్టే టైంలో కూడా ఆఫ్ చేస్తే మంచిది. ఏ నాగరికుడు కాదంటానికి ఎలాగంటారు? ఓట్లు కొనుక్కుంటున్నా ఉంటే వద్దని ఎవరంటారు? మన మిత్రులందరూ ఉన్నారు టీవీలో, వద్దంటారా? పట్టుకోవాలి. డబ్బే తినేస్తుంది కదా, విషం అయిపోయింది కదా ఎలక్షన్ సిస్టంలో, విషం అయిపోయింది. ఈవేళ బీహార్లో సరదాగా చూద్దాం, 73-74% ఓట్లు వచ్చినాయి. 75 సంవత్సరాల్లో ఇంత పర్సెంటేజ్ రాలేదు. అంటే అందరూ ఏమంటున్నారంటే కొత్త ఓటర్లు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఎప్పుడు చేయనట్టుగా ఏదో మార్పు తెద్దామని దిగారు. ఆ మాట నిజమైతే చాలా మంచిది. తెలంగాణలో కూడా
ఆంధ్రాలో కూడా ఎక్కడైనా రేజ్ అనేది జరిగేది అవమానం చేయటానికి బెదిరింపు కంటే అస్సలు ఒప్పుకోకూడదు. రేజ్ అనేది డబ్బు పట్టుకోవటానికి, లిక్కర్ పట్టుకోవటానికి, సామాన్లు పట్టుకోవటానికి అయితే మనం మెచ్చుకోవాలి. కానీ మంచి ఇంటెలిజెన్స్తో వెళ్ళాలి. ఊరికనే ఎవరింటి మీద వెళ్ళిపోయి ఎతికేసి అవమానం చేయటం కాదు. ఆ ఇంటెలిజెన్స్తో వెళితే ఇదో మంచి స్టెప్. అసలు డబ్బు పంచిపెట్టే టైంలో కూడా ఎక్కడున్నారు వెళ్ళి ఆ డబ్బులు తీసేసుకుని ఆ ఓటర్లు అరెస్ట్ చేస్తే అందరూ మారిపోతారు. అది చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? బీహార్లో స్టార్ట్ చేయాలా, తెలంగాణలో చేయాలా, ఆంధ్రాలో చేయాలా, ఎక్కడో స్టార్ట్ చేయాలి కదా. సో ఇదంతా ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్ కింద అవుతుందా? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారా? ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారు? కానీ తప్పు కాదు. తప్పు ఎక్కడంటే బలవంతంగా వెళ్ళి బెదిరిద్దాం ఆ వర్కర్స్ని, లేకపోయినా బెదిరిస్తే బెదిరింపు అనేది మాత్రం కరెక్ట్ కాదు, అది ఇలీగల్. Yes. సో మంచి ఇంటెలిజెన్స్తో చేస్తే వెల్కమ్. రైట్.